నమస్కారం అందరికీ. తెలుగు మెన్స్ ఫోరంకి స్వాగతం. Disclaimer and the purpose. This forum is created only for education and knowledge sharing purpose only. ఓకే, సాధారణంగా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఈ కేసెస్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఒకటి, దీంట్లో పెళ్ళి అనగా మన మన యావత్ భారతదేశం ఫాలో అవుతున్న చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్. ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళకు వర్తిస్తుంది ఈ యాక్ట్. ఓకే, దీంట్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ తీసుకోవాలంటే సెక్షన్ 13 అనుసరించి అది ఉంటుంది మొత్తం. దానికి సంబంధించిన ప్రొసీజర్ రూల్స్, ఏ ఏ గ్రౌండ్ రూల్స్ ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు సెక్షన్ 13 తెలియజేస్తుంది. నెక్స్ట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, హెచ్ఎంఏ సెక్షన్ 9 అంటే భార్యని కాపురానికి రావడానికి మన అభ్యర్థించే పిటిషనే ఆర్సిఆర్ అంటారు. మళ్ళీ జ్యుడిషియల్ సపరేషన్, లీగల్గా మ్యారీడ్ అయినా సరే ఎందుకు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉందామనే డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ సెక్షన్ కింద వేరుగా ఉండొచ్చు వాళ్ళు. నెక్స్ట్, మీరు ఒకవేళ డైవర్స్ చేసి ఉంటే తను ఇంటరిమ్ మెయింటెనెన్స్ అండ్ లిటిగేషన్ అంటే వకీలకు అయ్యే ఖర్చులు అవన్నీ మీ దగ్గర నుంచి అడిగేదానికి సెక్షన్ 24 ప్రకారం అడగచ్చు. నెక్స్ట్, పర్మనెంట్ అలిమోనీ, మీరు డైవర్స్ కనుక వేసుంటే హెచ్ఎంఏ యాక్ట్ సెక్షన్ 25 కింద పర్మనెంట్ అలిమోనీ అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి, ఇది వచ్చి హెచ్ఎంఏ సెక్షన్ 27, ఇది వచ్చి డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ప్రెజెంటెడ్ ఎట్ ఆర్ అబౌట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్. ఇప్పుడు ఏదైనా పెళ్ళిలో ఏదైనా కానుకలు ఇచ్చి ఉంటారు కదా, ఇది ఒక సివిల్ సూట్ అనమాట. ఈ సివిల్ సూట్ వేసుకొని పెళ్ళిలో నాకు ఇది ఇచ్చారు, నాకు వాచ్ ఇచ్చారు, నీకు రింగ్ ఇచ్చారు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అడిగేదానికి ఈ ఈ సెక్షన్ని వేసుకుంటారు. ఇది ఒక సెక్షన్ 27. నెక్స్ట్ ఇది కాకుండా మనకు బిఎన్ఎస్ఎస్, ముందు సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ అయింది, భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఆ దాంట్లో వచ్చి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక భార్య అయితే తనకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు తను నెగ్లెక్ట్ చేయబడింది, హస్బెండ్కి ఎనఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి తను నెగ్లెక్ట్ చేయబడితే ఈ మెయింటెనెన్స్ క్లెయిమ్ అనేది తను కోర్టు ద్వారా మెజిస్ట్రేట్ని అడిగేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనమాట, యాక్ట్ నెంబర్ 2005. దీంట్లో ఏంటంటే తను ప్రొటెక్షన్ ఆర్డర్స్ అడగచ్చు సెక్షన్ 18 ప్రకారం, లేదా రెసిడెన్స్ ఆర్డర్స్, తను ఎక్కడైతే ఉంటుందో మీతో పాటు కొంతకాలం ఉంటుంది కదా, అక్కడే తనకి జీవితాంతం ఉండేదానికి రెసిడెన్స్ ఆర్డర్స్ కూడా అడగచ్చు కోర్టుని. కోర్టు గ్రాంట్ చేస్తుంది దాన్ని, ఒక 60 డేస్లో గ్రాంట్ చేయాలని ఉంది. వాదోపవాదాలు వినిన తర్వాత గ్రాంట్ చేయొచ్చు రెసిడెన్స్ ఆర్డర్స్ మాత్రం. ఒకవేళ మీదే సొంత ఇల్లు అయిందనుకోండి, తనకు తప్పకుండా అక్కడ ఉండేదానికి హక్కు కల్పిస్తారనమాట న్యాయస్థానం. ఇంకోటి, మానిటరీ రిలీఫ్స్ అంటే ఇది కూడా మెయింటెనెన్స్ సంబంధించిందే, సెక్షన్ 20 డిస్క్రైబ్ చేస్తుంది. మళ్ళీ ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ కస్టడీ కోసం ఇది సెక్షన్ 21 ఉపయోగిస్తారు, డివి యాక్ట్ సెక్షన్ 21. నెక్స్ట్, ఏమైనా హెరాస్మెంట్కి లోనైనా వాళ్ళు సెక్షన్ 22 ప్రకారం కంపన్సేషన్ అడుగుతారనమాట. మళ్ళీ ఇంకో సివిల్ సూట్ కూడా ఉంది. ఒకవేళ వాళ్ళ స్త్రీధనం ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు ఈ సెక్షన్ వేసి అడుగుతారనమాట. ఇంకోటి, ఇది గార్డియన్షిప్ వచ్చి పిల్లలుంటే వాళ్ళ గార్డియన్షిప్ కోసం, గార్డియన్షిప్ అండ్ కస్టడీ ఇది ఉంటుంది. ఇది సివిల్ కేసెస్ అనమాట, ఎంటైర్ సివిల్ కేసెస్, కామన్ సివిల్ కేసెస్. మేము మా గ్రూప్ సభ్యులు అందరం అర్థం చేసుకున్న ఈ సివిల్ కేసెస్సే. ఇవి కాకుండా ఏవైనా ఉంటే మేము ఫ్యూచర్లో కూడా యాడ్ చేస్తాము. థ్యాంక్స్. ఇప్పుడు వరకు మీరు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.